హాయ్ గాయ్స్, కార్తీక మాసంలో మీరెన్ని టెంపుల్స్కి వెళ్తున్నారో కమెంట్ చేయండి. ఆల్రెడీ ఒక షార్ట్లో మాదల్ అనే ఊరు, వేమవరం అనే ఊరిలో ఉన్న శివాలయాల గురించి అయితే చూపించాను కదా. సో ఈ షార్ట్లో ఈ శివాలయం గురించి, ఈ శివాలయం ఎక్కడుంది ఏంటి అని ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. లేదు అంటే లాస్ట్లో నేనే చెప్తాను. సో సోమవారం రోజైతే నేను అత్తమ్మ గారు బయలుదేరి వెళ్ళాము ఈ టెంపుల్కి. మేము వెళ్ళేటప్పటికి 10:30 అయితే అయింది. సో నేనైతే డైరెక్ట్గా బండి మీద పైకి వెళ్ళిపోయాను. అత్తమ్మ గారు అయితే మెట్ల మార్గంలో వచ్చారు. ఘాట్ రోడ్డు మీద ఎలక్ట్రిక్ వెహికల్తో కష్టం అవుతుందేమోనని చెప్పేసి అలా పైకి వెళ్ళంగానే అయితే ప్రమిదలు అవి అత్తమ్మ గారు సెట్ చేస్తుంటే మా అమ్మాయి చేసే హడావిడి మా అమ్మాయి చేస్తుంది. గుడికి వెళ్ళాము, అది శివాలయానికి. కార్తీక మాసంలో వెళ్ళాము. సో 365 ఒత్తులతో అయితే దీపారాధన చేసేసాము. అలానే ఉసిరికాయతో దీపారాధన చేస్తే మంచిది కదా అని చెప్పేసి ఆ ఉసిరికాయలు కూడా అయితే రెడీ చేసుకున్నాము. ఏ దీపమైనా డైరెక్ట్గా క్యాండిల్తో కానీ ఒత్తితో అదే అగ్గిపెట్టెతో కానీ వెలిగించకూడదండి. ఏకవత్తి పెట్టి వెలిగిస్తే లేదా అగరబత్తితో వెలిగిస్తే మంచిది. సో అందుకే ఏకవత్తితో అయితే మేము వెలిగించేసాము. అన్నీ మేము సామాన్ అంతా ఇంటి దగ్గర నుంచే తీసుకొని వెళ్ళామండి. ఆ తర్వాత అయితే ప్రదక్షిణాలు చేసేసి శివుడి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఈ గుళ్ళో మన చేతులతో మనం అభిషేకాలు చేసుకోవచ్చు. సో మేము వెళ్ళేటప్పుడు అయితే పసుపు, కుంకుమ, గంధము, విభూది, ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార, ఆవు నెయ్యి అన్నీ అయితే తీసుకొని వెళ్ళాము. అభిషేకం చేసుకున్నాక మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అయితే బయటకు వచ్చాము. బయటికి వచ్చాక తెలిసింది ఏంటంటే ఆ రోజు ఆ టెంపుల్లో నిత్యాన్నదాన సత్రం అయితే ఓపెన్ చేశారని చెప్పి. సో వెళ్ళాం కదా, కార్తీక మాసంలో వనభోజనం చేస్తే మంచిది కదా అని చెప్పి ఆ భోజనం కూడా అయితే చేసేసామండి. భోజనం అయితే సింపుల్గా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.